మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్ తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, ఇన్సోమ్నియా, నిద్రలేమి సమస్య, సో ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం. అయితే డాక్టర్స్ అయితే మనకి 8 hours పక్కగా పడుకోవాలి స్లీప్ అంటారు, కానీ 5-6 hours కే సరిపోతుంది ఈ రోజులలో. సో 5-6 hours అనేది సరిపోద్దా ఒక మనిషికి నిద్ర అనేది? 7-8 hours మంచిగా పడుకోవాలంటే ఏం చేయాలి మంచి నిద్ర కోసం? యాక్చువల్లీ ఇప్పుడు ఎలా అయిందంటే కంప్లీట్ గా లైఫ్ స్టైల్ మారిపోయింది. అండ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ద నైట్, దే ఆర్ స్లీపింగ్ ఇన్ ద డే టైమ్. అదర్వైజ్ కొంతమందికి కంప్లీట్ గా మార్నింగ్ టు ఈవినింగ్ సిట్టింగ్ జాబ్స్ డెస్క్ జాబ్స్. ఓకే, సో ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఓకే, సో ఎక్సర్సైజ్ లేకపోతే మన బాడీకు సరి అయిన ఎక్సర్సైజ్ లేకపోతే ఏమవుతుందంటే మనకు బయటికి రావాల్సిన టాక్సిన్స్ కూడా బయటికి రావు. ఓకే, సో దాట్ ఆల్సో కాజెస్ ఇన్సోమ్నియా. ఓకే, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ లైక్ సపోజ్ ఒకరికి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, వాళ్ళకు ఏ టైప్ హార్మోన్స్ ఎప్పుడు సిక్రేషన్ అవ్వాల్సింది అది జరగదు. సో దానివల్ల కూడా వాళ్ళకు ఇన్సోమ్నియా రావడం అవకాశం ఉంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ విచ్ ఐవ్ సీన్ ఇన్ ద గర్ల్స్, స్పెషలీ గర్ల్స్ అండ్ లేడీస్, సో దట్ ఈస్ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ. ఓకే, ఎప్పుడైనా సరే మనకు హిమోగ్లోబిన్ రక్తం తగ్గిపోయింది అనుకోండి, సో అప్పుడు 100% మనకు ఇన్సోమ్నియా వచ్చేస్తాయి. సపోజ్ ఇట్ హెస్ కమ్ టు అరౌండ్ 6 or 7 లైక్ దట్, వాళ్ళకు రాత్రి నిద్ర పడద్దు. ఇట్ విల్ బికమ్ ఎ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఏ హార్డ్లీ 2 to 3 hours స్లీప్ ఇన్ ద నైట్. మరి థాట్స్ ఎక్కువగా ఆలోచించినా రాదు అంటారు కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. అండ్ ఎక్కువగా ఆలోచిస్తే కూడా రాదు. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అక్కడ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఏంటంటే సెల్ ఫోన్. ఓకే, సో యాక్చువల్లీ ఇన్ మై సజెషన్, suppose you are sleeping at 10 o'clock night, you have to switch off, otherwise you have to put in the silent mode of your cell phone at least before the 2 hours of your sleep. That's a very important thing. And apart from that, like depending upon the person's problem actually, సపోజ్ ఒకరికి హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళకు ఏం చేయాలంటే హిమోగ్లోబిన్ పెరగడానికి మనం మెడిసిన్స్ ఇవ్వాలి, లేకపోతే సరి అయిన ఆహారమైనా తీసుకోవాలి. ఓకే, సో ఇది చేస్తే వాళ్ళకి తగ్గిపోతుంది. అండ్ ఇంకా సపోజ్ ఒకరికి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే వాళ్ళు డెఫినెట్ గా డైలీ బేసిస్ లో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, అట్లీస్ట్ ఒక హ్యూమన్ బాడీకి పర్ డే 1 hour ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అండ్ suppose some people they are even morning to evening they are eating all types of non-veg items. So that also creates insomnia. Yes, so balku రాత్రి నిద్ర పడడం కష్టం. అండ్ చాలా ముఖ్యమైన రీజన్ అక్కడ ఇంకొకటి ఏంటంటే లైక్ హైపర్ టెన్షన్, దట్ ఈస్ కాల్డ్ హై బీపీ. హై బీపీ ఎప్పుడైనా వచ్చేస్తే కూడా మనకు నిద్ర రాదు. ఒకరికి డయాబెటీస్ ఉన్నా సరే కూడా సరిగా నిద్ర పడదు. ఓకే, సో దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. అండ్ చాలా ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఒకటి హై బీపీ, ఒకటి డయాబెటీస్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఓకే, అండ్ ల్యాక్ ఆఫ్ ఐరన్ కంటెంట్ ఫుడ్. సో ఎప్పుడైనా సరే ఈ 3-4 పాయింట్స్ కు మనం బేస్ చేసి మనం సరి అయిన లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేసాం అనుకోండి, డెఫినెట్ గా మనకు రాత్రిపూట నిద్ర పడతాయి. అండ్ దానిలో సెల్ ఫోన్ ఈజ్ బికమ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ మేజర్ పాయింట్ నౌ డేస్. సో ఈ బ్లూ లైట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ బిహైండ్ దట్. సో మనం ఇది అన్ని కంట్రోల్ చేస్తే నార్మల్ గా బాగా నిద్ర పడతాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లెట్ us say any sort of chronic disease, suppose somebody is suffering with cancer since many days, otherwise they are suffering with any other health complications which is major problems. సో దానివల్ల వాళ్ళకు నిద్ర పట్టట్లేదు. ఎట్లా ఉన్నప్పుడు నా సజెషన్ ఏంటంటే దే హ్యావ్ టు చేంజ్ ద డయట్ కంప్లీట్లీ. దే హ్యావ్ టు కమ్ టు ఆల్కలైన్ డయట్. ఆల్కలైన్ డయట్ ఇన్ ద సెన్స్ they have to eat all sort of raw fruits and vegetables, and they can take millet ambali, and they can take ragi ambali. So ఇది అన్ని వాళ్ళు తీసుకుంటే కూడా ఈవెన్ రైస్ అంబాలి ఆల్సో ఓకే. సో ఇఫ్ దే ఆర్ కన్జ్యూమింగ్ ఆన్ డైలీ బేసిస్,
కంప్లీట్గా ఈ నార్మల్ ఫుడ్ హోటల్ ఫుడ్ ఇదన్నీ మానేసి ఇఫ్ దే ఆర్ కమింగ్ టు దిస్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్, వన్ ఈస్ ద రా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ ఈస్ లైక్ ఆల్ సార్ట్ ఆఫ్ అంబాలీస్, మేబీ రైస్ అంబాలి ఆర్ మిల్లెట్ అంబాలి ఆర్ మేబీ రైస్ దిస్ రాగి అంబాలి ఆల్సో. సో ఏదో ఒకటి మీరు అంబాలి తయారు చేసి మీరు డైలీ బేసిస్లో తాగారంటే ఖచ్చితంగా మీకు విదిన్ 2 to 3 days ఆఫ్ టైం, 3 daysలో విపరీతంగా మీకు నిద్రపడడం స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు నైట్ పడుకునే ముందు అంటారా? నార్మల్ డైట్లు మనం తీసుకోవచ్చు. ఎస్, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. లైక్ నార్మల్ ఫుడ్ మనం కంప్లీట్ గా ఆపేసి, జంక్ ఫుడ్ ఆపేసి, హోటల్ ఫుడ్ ఆపేసి, once you are coming to fruits and vegetables in the morning and afternoon you can take the normal food. Night పూట మీరు అంబాలి తీసుకోవచ్చు. So if you are coming to this diet pattern, so 100 to 100% you will get very good sleep in spite of having any sort of major complications in our human body. Also they will get good sleep within 3 days of time. Only 3 days time పడతాయి. ఆ 3 days లో వాళ్ళకు ఖచ్చితంగా బాగా నిద్ర పడతాయి అన్నమాట. యా, సపోజ్ మీరు కావాలంటే ఇది కూడా ట్రై చేయొచ్చు. ఒకరికి సపోజ్ నిద్ర పడట్లేదు, మీరు ఏం చేయాలంటే జస్ట్ యూ డూ దిస్, యూ అవాయిడ్ ఆల్ ద నార్మల్ ఫుడ్, యూ కమ్ టు దిస్ ఫుడ్ ప్యాటర్న్. ఓకే, వాళ్ళకు ఒక రూమ్ లో మీరు ఉంచేయండి, జస్ట్ యూ కీప్ ఇట్ ఫర్ 3 days. ఇఫ్ దే హ్యావ్ ఎనీ స్టఫ్ హ్యాబిట్ లైక్ దట్, లైక్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, ఆల్ దిస్ థింగ్, అప్పుడు ఏం చేయాలంటే అది అవాయిడ్ చేయాలి. ఎస్, వీ హ్యావ్ టు స్టాప్ ఆల్ దోస్ థింగ్ అండ్ వీ హ్యావ్ టు స్టాప్ ఆల్ అదర్ నార్మల్ ఫుడ్ ఎక్సెప్ట్ ద ఫుడ్ ప్యాటర్న్ విచ్ ఐ టోల్డ్. ఓకే, ఇది మాత్రం తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు నిద్ర పడతాయి అండ్ దే కెన్ మెయింటైన్ ఎ గుడ్ హెల్త్. దే విల్ ఫీల్ మోర్ హ్యాపీ దెన్ అర్లియర్ లైఫ్. అయితే జనరల్ గా చాలా మంది ఈ నిద్రకి రాకపోవడం వల్ల టాబ్లెట్స్ వాడతారు సార్, ఇన్స్టెంట్ గా స్లీప్ రావడానికి కోసం. సో అది ఎంత వరకు పనిచేస్తాయి, అందులో మనకి ఫ్యూచర్ లో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి? 100% మనకు సైడ్ ఎఫెక్ట్, మనకు నర్వస్ సిస్టమ్ డౌన్ అయిపోతాయి దానివల్ల. ఓకే, so in my suggestion they have to stop taking all the sleeping pills if they are taking it. So if they are coming to this kind of diet pattern and along with 1 hour exercise in a day, okay, so 1 hour 40 minutes to 1 hour exercise on daily basis లో ఉండాలి. అండ్ దాని తప్పటి నేను చెప్పిన ఫుడ్ ప్యాటర్న్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు ఈ నిద్ర మెడిసిన్ అసలు అవసరమే ఉండదు, స్లీపింగ్ పిల్ అస్సలు అవసరం లేదు. So they can treat themselves without any medication and definitely they'll get good sleep. But in case వాళ్ళకు ఏమైనా అలవాట్లు, ఆ టైప్ అలవాట్లు ఏమైనా ఉంటాయి లైక్ ఆల్కహాల్ ఆర్ స్మోక్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ దే హావ్ టు క్విట్. ఇది మానేసి వాళ్ళు ఈ డైట్ ప్యాటర్న్ కి వచ్చారంటే ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్. ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఓన్లీ ఫర్ 3 days. 3 days లో వాళ్ళకు విపరీతంగా నిద్ర వస్తుంది. వాళ్ళు ఎలా అంటే కూర్చుంటే పడుకొని పోతారు అన్నమాట, అంతా నిద్ర వచ్చేస్తాయి. దే కెనాట్ టాలరేట్ బియాండ్ 10 o'clock నైట్. ఈవెన్ అట్లా ఉండవు వాళ్ళకి, మంచి నిద్ర వస్తుంది అని పడుకొని పోతారు. బట్ ప్రొవైడెడ్ దే హ్యావ్ టు అవాయిడ్ సర్టన్ ఫుడ్ లైక్ ఆల్ అదర్ ఫుడ్ దే హ్యావ్ టు అవాయిడ్ అండ్ దే హ్యావ్ టు టేక్ దిస్ ఫుడ్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.